రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభలో నిర్మాణాత్మక చర్చలు జరపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పార్లమెంటును సమర్థవంతంగా నిర్వహించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్తంభింపజేస్తూ కార్యకలాపాలు జరగకుండా ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడమే కాకుండా యువతను రెచ్చగొడతా ఉన్నారు. ఈ రకంగా పార్లమెంట్ అనే వేదిక పవిత్రమైనటువంటి ఇది ఒక ప్రజాస్వామ్య ఆలయం. దాంట్లో చర్చలు జరిపి పరిష్కారం చూపాల్సింది పోయి చివరికి ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఈ పార్టీకి ఆ పేపర్ లీకు ఆరోపణలు ఎదుర్కొనే బాధ్యుల మీద 17 మందిని జైలు పాలు చేశాము. కఠినంగా వ్యవహరిస్తాము. ఎటువంటి ఉపేక్ష లేదు. విద్యార్థుల జీవితాలతో చిరకాటమాడిన వాళ్లను ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించదని ఇప్పుడు వెంటనే ఫాస్ట్ కోర్టు ద్వారా ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా రాజీనామా అయితేనే మేము చర్చలు చెప్తామని చెప్పి ఆ రకంగా మోకాలికి బోడిగుండుకు లెక్కబెట్టి తప్పించుకునే ఢిల్లీ